వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే మీరు చిరంజీవి గారు మాట్లాడింది మొత్తం విన్నారు మీరు. నేను విన్నాను. గతంలో మాట్లాడాను కూడా నేను. ఆయన ఆడబిడ్డలు బయటికి రావాలి మగవాళ్ళతో సమానంగా. ఇవన్నీ బాగున్నాయి. ఓకే. ఆడపిల్లలకి ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీ అద్దం లాంటిది. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది లేదు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు అది కూడా ఉండొచ్చు. నేనేం కాదని అంటల్లా. ఇప్పుడు మీరు ఇటీవలి కాలంలో చూసారంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదండి. ఒక సినిమా ఇండస్ట్రీలోనే నా కాస్టింగ్ కౌచ్ ఉంది. మీడియాలో లేదు. చెప్పుకోరంతే. అన్ని చోట్ల ఉందండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళు కట్టేవాళ్ళు ఉంటారు. మేస్త్రి లేకపోతే పాపం కూలి పని చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు. ఈ ఆడవాళ్ళకి ఇదివరకు షర్ట్లు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు షర్ట్లు వేస్తున్నారుగా. అంటే వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళ బాడీ ఇబ్బంది పడకుండా. మరి దీన్ని మీరు స్వేచ్ఛకు అడ్డంటారా? మీకు నా పాయింట్ అర్థమైందా? ఎస్. దానివల్ల వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారుగా. ఇప్పుడు షర్ట్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీద డస్ట్ పడదు. తర్వాత వీళ్ళ కదలికల్లో బాడీ ఎటువంటి ఇది కూడా ఎదురువాడికి కనిపించదు. చాలా సౌలభ్యాలు ఉంటాయి అందులో. కానీ ఇది ఇప్పుడు మళ్ళీ మీరు స్వేచ్ఛ పేరిట దీన్ని తీసేయాలంటారా? ఇప్పుడు వాళ్ళకి కాస్టింగ్ కౌచ్ ఉండదా? ఉంటుందిగా. మేస్త్రితో మంచిగా ఉంటేనే మీకు తెలుసు ఏంటి అడ్డా మీద కూలీలు అంటారు. అక్కడ నిల్చుని ఉంటారు అందరూ పొద్దున్నే. మనకు తెలుసు ఒక బాక్స్ పెట్టుకుని ఒక టవల్ వేసుకుని పాపం ఆడ మగ అందరూ. చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఈ మధ్యన అడ్డా మీద కూలీలు పురోహితులు కూడా అయ్యారు. అంటే వాళ్ళల్లో కొంచెం దృఢంగా ఉండేవాళ్ళు, పని ఎక్కువ చేసేవాళ్ళు. ఇవే చూస్తారా? అందం కూడా చూస్తారా? తెలియదు మనకి. అంటే ఇంకంతకు మించి నేను మాట్లాడను. వాళ్ళు మేస్త్రితో కొంచెం మంచిగా ఉంటేనే వాళ్ళకి పని అవుతుంది. వాళ్ళని తీసుకుంటారు. అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టట్లా. మొన్న ఒక మేస్త్రి తోటి ఉండి ఒక ఆవిడ భర్తను చంపేసింది. 2 రోజులు అయిందేమో. సో కాస్టింగ్ కౌచ్ అనేది ఈవెన్ పని వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కాస్టింగ్ కౌచ్ అంటే మిమ్మల్ని వాడుకోవడం ఒక్కటే కాస్టింగ్ కౌచ్ కాదు నా దృష్టిలో. పరాచికాలు ఆడడం కూడా కాస్టింగ్ కౌచ్ కిందకు వస్తుందా? తర్వాత ద్వంద్వార్థాలు కాస్టింగ్ కౌచ్ కిందకు వస్తుంది. ఇవన్నీ మనం అనుభవించినవే. నా టైం నుంచి మీ టైం వరకు మీరు బయట పని చేస్తే ఇవన్నీ అనుభవిస్తారు. మరి వాటిని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే పని వాళ్ళు ఇవాళ వస్తారండి. మనం ఫ్లాట్స్లో చూస్తాము. ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇంకా ఎక్కువ. వాళ్ళు ఆ వాచ్మెన్ తోటి మాట్లాడతారు. వాడు రేపొద్దున పని ఇప్పించాలి పలానా ఇంట్లో అంటే వాడితో మంచిగా ఉండాలి. అంటే నవ్వుతూ మాట్లాడడం. మంచిగా అంటే వేరే ఉద్దేశం కాదు. అంటే మీరు దేని కాస్టింగ్ కౌచ్ అంటారు, దేని అన్నారు. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ కావాలి సినిమాలో. నాకు ఒక పిచ్చి సినిమా అంటే మా అమ్మ నన్ను పంపించవచ్చు. ఎక్కువ జరిగేది అదే కదా. తల్లులు కూడా ప్రోత్సహిస్తారు కొన్ని చోట్ల. లేదు ఐ మే బీ ఇంట్రెస్టెడ్. నేను ఒక లెవెల్కి వచ్చాక నా మీద దాడి జరిగింది అని చెప్తే అది ఎంతవరకు సబబు? ఆ రోజే నేను చెప్పాలిగా. నాకు అక్కర్లేదు ఇది, నువ్వు నన్ను అడిగావు, నాకు అవసరం లేదు, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం చూసుకుంటాను వెళ్ళిపోకుండా. ఇండస్ట్రీలోకి మీరందరూ కూడా 18 ఏళ్ళ తర్వాత ఎవరు రారు. యంగ్గా ఉన్నప్పుడు చాలామంది వచ్చారు. మీకు మధుబాల టైం నుంచి తీసుకుంటే మధుబాల హార్డ్లీ 12 or 13 years ఆవిడకి. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు వాళ్ళు మైనర్సు, వాళ్ళ మీద లైంగిక దాడి జరిగింది అని ఇవాళ మీరు కేసు పెడతారా? అంటే ఎట్లా దీన్ని ఎలా చూడాలి? అందుకని అంటే చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే సుస్మితకి అంటే ఇవాళ ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. నా కూతురు, నేను చాలా సంతోషిస్తున్నాను, సినిమా హిట్ అయింది, అందరూ రావాలి ఇలాగా అన్నారు. ఐ డు అగ్రీ. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక సాధారణ అమ్మాయి వస్తాను అనుకుంటే మీరు కొంచెం చేయూత ఇవ్వండి అని అడుగుతున్నాను. కరెక్ట్. ఇంకేం అడగట్లా. ఇప్పుడు బి జయ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను అసలు ఇండస్ట్రీకి వద్దామనుకుని కూడా అవన్నీ చూశాక నేను మానేసా. మీరు నమ్ముతారో లేదో. అంటే నేను అనేది ఏంటంటే భయం ఉంటుంది మనకు తెలియకుండా. బికాజ్ మనం పెరిగిన వాతావరణం మన ముందుకు అడుగు వేయనివ్వదు.
ఎందుకంటే ఆఫీస్‌లోనే ప్రతిరోజు మనం పడాలి వేధనలు. నేను పడ్డాను వేధింపులు. వాళ్ళు మిమ్మల్ని ఏం కొట్టరు, తిట్టరు. వాళ్ళు మాట్లాడే మాటలే చాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి. ఇప్పుడు ఇవాళ పోరాడుతున్న వాళ్ళందరూ నేను పోరాడొద్దని చెప్పట్లేదు. బట్ మీ పోరాటం వై ఓన్లీ సెలబ్రిటీస్ కోసం అని అడుగుతున్నాను నేను. మీరు పోరాటం చేయండి. ముందు సాధారణ మహిళల కోసం చేయండి. ఇప్పుడు వీళ్ళు రాజస్థానీ వాళ్ళు ఉంటారు చూడండి రోడ్డు సైడు. మీరు నమ్ముతారా? అమ్మాయిలు మాయమైపోతూ ఉంటారక్కడ. ఎంత అందంగా ఉంటారో అసల. సడెన్‌గా పిల్లలు ఉండరు. వాళ్ళకి పెళ్లి చేస్తున్నారా? వాళ్ళు ఏమవుతున్నారో అని ఎవడైనా రిసర్చ్ చేస్తున్నాడా? నేను కూడా చేయట్లే ఒప్పుకుంటా. వీటి మీద దృష్టి పెట్టాలి మనం. సాధారణ మహిళల కోసం. మీరు సెలబ్రిటీస్‌కేం పోయింది? ఇప్పుడు వాళ్ళు బట్టలు ఎలా వేసుకున్నా పర్వాలేదు వాళ్ళ ఇష్టం. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద కారులో వస్తారు. వాళ్ళ మీద ఎవరు పడడానికి అవకాశం ఉండదు. బౌన్సర్స్ ఉంటారు. అంటే సాధారణంగా చెప్తున్నా. ఎక్సెప్షన్ అంటే మీరు మరి ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు అది డిఫరెంట్ ఇష్యూ. మామూలుగా ఇప్పుడు మనం ఒక హీరోయిన్ ఎళ్లి కలవగలమా? కలవలేం కదా! కానీ మనం అలా కాదు కదా! ఇప్పుడు మన బస్ ఇన్సిడెంటే చూసారు మీరు. దాని మీద మాట్లాడమనండి. ఇప్పుడు అబ్బాయి చచ్చిపోయాడు. మరి దాని మీద ఎవరు ఎలుగెత్తరే? బంగ్లాదేశ్‌లో అంతమంది హిందువులను చంపేశారు. దాని మీద మాట్లాడరే? ఇప్పుడు లజ్జా రాశారావిడ. అది అందరూ తప్పుపట్టారుగా. అక్కడ జరిగిందని. కాశ్మీరీ ఫైల్స్ మీరు తప్పుపట్టారుగా. నేననేది మీరు మీకు నచ్చినవే మాట్లాడకండి. అంటే మీరు కొన్నింటికి కన్ఫైన్ అవ్వకూడదు. మనందరం కూడా. మనం గళం అన్నింటికి ఎత్తాలి. ఇప్పుడు తప్పులు జరుగుతాయి ఇండస్ట్రీలో. ఇప్పుడు శివాజీ 2 మాటలు మాట్లాడారు. కరెక్టే, తప్పే. అది మనమేమి ఎంకరేజ్ చేయలా. కానీ పాటల్లో అంతకు మించి వల్గారిటీ ఉన్నప్పుడు మీరు దాన్నెందుకు ప్రశ్నించరు? ఒక హీరో అనేవాడు ఒక తప్పు పదం మాట్లాడుతున్నప్పుడు దాన్నెవడు ఖండించలేదు. అది కూడా వల్గారిటీయే గదా! యెస్. అది చిన్నపిల్లలకెళ్తుందిగా. పిల్లలు వాడతారుగా. మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. బయట వాళ్ళ పిల్లలు ఎలా పోయినా పర్వాలేదా? మనకు సెలబ్రిటీనే ముఖ్యమా? ఇక్కడ ఆడవాళ్ళ హక్కులేంటి? ఇక్కడ జాకెట్‌లెందుకొచ్చాయి? ఇక్కడ మరొకటెందుకొచ్చింది? ఇప్పుడు మనందరం కూడా ఫుల్ కవర్ చేసుకొని మాట్లాడుతున్నామండి. మాట్లాడే వాళ్ళందరం కూడా. మీరదొకటి గమనించండి. హూఎవర్ ఇట్ ఈస్. హ్మ్. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ సంప్రదాయబద్ధంగానే ఉన్నారు. చూసుకోండి కావాలంటే. గోరింటాకులు కూడా పెట్టుకునున్నారు. అంటే పెట్టుకోకూడదు అనంటే నేను పెట్టుకోకూడదని అంటల్లా. బట్ మీ భావజాలానికి, మీ అటైర్‌కి సంబంధం లేదంటున్నా. అవునా? యెస్. ఇక్కడ విమర్శ కాదు. మీరు ఆలోచించమని అడుగుతున్నాం మనం. నేను ఎవ్వరి వైపు కాదు. నాకేం సైడ్స్ లేవు. నాకెందుకు? ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మాట్లాడడానికి ట్రై చేస్తా. ఏదైనా హెల్ప్ చేయాలంటే చేస్తాం అంతవరకే. హ్మ్. అంటే మన పరిధి ఎంతో అంతే చేయగలం. బియాండ్ దట్ ఐ కాంట్ డూ. నేననేది మీ గళం అందరి వైపు వినిపించండి అంతే. ఐయామ్ రిక్వెస్టింగ్. అంతేగాని మనకి సెలబ్రిటీస్ అవసరం లేదు. సెలబ్రిటీస్ వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేసుకోగలరు. మీరు నేను చేయక్కర్లా. వాళ్ళు ఇవాళ ఇలా మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. నేను ఇవాళ రాసిస్తా మీకు. ఇవాళ ఇలా మాట్లాడిన వాళ్ళు రేపు మారకపోతే మనం మళ్ళా ఇక్కడ మాట్లాడుకుందాం ఆ అంశం.